పొంగులేటికి తలంటూ సీఎం సూచనలతో మంత్రిపై విరుచుకుపడిన పీసీసీ చీఫ్. స్థానిక ఎన్నికల వ్యవహారంలో బయటపడిన విభేదాలు. సీఎంను కాదని ముందుగానే ఎన్నికల వివరాలు వెల్లడించిన పొంగులేటి. మంత్రి తీరుపై సీఎం సీరియస్. మహేష్ గౌడ్ ద్వారా మందలింపు. ఇతరుల శాఖల్లో వేలు ఎందుకు పెడుతున్నారన్న పీసీసీ అధ్యక్షుడు. ఇక పెద్ద మనిషి ఇక అందులో ఏరువాక పండుగ పెట్టుకొని ఇక మరి ఇక దగ్గరికి వచ్చినాయి. ఇక రేపో మాపో మూతికాడికి వచ్చినాయి. ఇక వచ్చే పాయ అని ఇక ఏదో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఈ నెలాఖరులోపు అన్నడని అంటుర్రు. ఇక మరి పంచాయతీరాజ్ శాఖ గురించి నీకెందుకు అని మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి అది నీ శాఖ కాదు, నీ కథ కాదు, నువ్వెందుకు గాముచ్చడం ముంగటేస్తున్నావు అని మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో ఏదో మందలించినట్టుగా, ఫోన్లో ఏదో మాట్లాడినట్టుగా మరి గుసగుస అయితే వినపడుతుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా మనం చూద్దాం ముందు. శృతి వినయ్ కుమార్ ప్రేమ జంట ఆత్మహత్య. వివాహానికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం. నువ్వే నా ప్రాణం, వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నచగా రావే, నువ్వే నా సర్వస్వం అని ఇక ఈ పిల్లగాడాట. ఇక ఏది ఏమైనా ఎంతవరకైనా పురస్తే నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటా, ప్రేమించుకుందాం రా, నిన్నే పెళ్ళాడతా, నువ్వు లేక నేను లేను అని ఈ పిల్లనాట. ఇక వీళ్ళ కథా కార్ఖానా వీళ్ళ పుట్టుబూరం ఎక్కడయ్యా అంటే భువనగిరి, అది మన జనగామ జిల్లా అట. మృతులు జనగామ జిల్లా వాసులుగా గుర్తింపు. జనగామ జిల్లాలో ఓ పల్లెటూరు, ఒకే ఆడకట్ట అట. ఒకే ఆడకట్ట సంది చిన్నగా ఉన్నప్పుడు 8వ తరగతి నుంచి మొదలు పెడితే 12 వరకు చదువుకుంటూనే అప్పటి నుంచే వీళ్ళు ప్రేమలో పడ్డారట. ఇద్దరు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారట. ఇక తర్వాత ఈమె హైదరాబాద్లో అడుగుపెట్టి ఒక సాఫ్ట్వేర్ కొలువులో షరీక్ అయిందట. ఇక ఈ పొలగాడు ఆయంగానే చుట్టుపక్కలనే ఓ మండలంలో ఓ బ్యాంకులో ప్రైవేటు కొలువు చేస్తుండట. ఇక గతంలో వీళ్ళు ఏమనుకుర్రు, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, నిన్నే పెళ్ళాడుతా, నువ్వు లేక నేను లేను అని అనుకున్నారు. అయితే ఇక ఇంట్లో సంబంధాలు పొల్ల మరి పెళ్లికి ఎదిగింది. పెళ్లి చేయాలన్నా ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా, ఆడపిల్లని పెళ్లి చేయాలి, బరువు దింపుకోవాలని ఇక ప్రతి తల్లిదండ్రి ఆలోచన చేసే ముచ్చట ఇది. అమ్మ ఇక నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాం బుజ్జి అని అమ్మ అడిగితే, లేదు నేను ప్రేమిస్తున్నా, ఇయ్యాల కాదు, నేను ప్రేమించబట్టి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ పొద్దు సంది నేను ఫలానా వినయ్ కుమార్ని ప్రేమిస్తున్నా అని ఆమె చెప్పినట. లేదు ఎవడాడు, ఎక్కడోడు, ఇక ఆడు ఇంటి పక్కలోడైనా ఈ ఒకటే ఆడకట్ట అది అట్లా ఇది ఇట్లా అని ఇక అమ్మ ఖండేరా చేసి పెళ్ళికి ఒప్పుకోకపోతే గిటగిట సంగతి అయ్యో గిట జరుగుతుంది అని ఇక ఈమె పొలగానికి ఫోన్కి వచ్చిందట. అయ్యో అటనా, అయితే నువ్వు హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి రా, నేను జనగాంకి వెళ్ళి భువనగిరికి వస్తా, ఆడ కలిసి మాట్లాడుకుందాం అనుకున్నారట. ఇక పోయిర్రట. ఇక ఇక్కడ మా వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, అక్కడ మీ వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం, ఇక మనకు సావే దిక్కుపా అని పోయి భువనగిరి రైలు కింద పడి చచ్చిపోయిర్రట. ఏమన్నా అందం సందం ఉందా? అదేపా మీ అయ్యమ్మ మాట వినకుంచెమా